హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పోస్ట్ వచ్చేసరికి మనకు పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ అనమాట, స్టాఫ్ నర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్. సో వేరియస్ డిపార్ట్మెంట్లో అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 28 నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 14th అక్టోబర్ వరకు అయితే ఛాయిస్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకున్న తర్వాత 16th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్ వరకు అయితే మనకు ఎడిట్ చేయడానికి చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరెవరైతే ఏమైనా ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఏమైనా రాంగ్ కొట్టేస్తారు కదా, సో వాళ్ళకు చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 1 డేనే ఇస్తారు. 16 to 17th అక్టోబర్ వరకు చాయిస్ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు నవంబర్ 17 అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నవంబర్ 17 నాడు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మన పోస్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు ఈ వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి సో నేమ్ ఆఫ్ పోస్ట్, డిపార్ట్మెంట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మనకు నర్సింగ్ ఆఫీసర్, అన్ని నర్సింగ్ ఆఫీసే ఉన్నాయి. బట్ వేరియస్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో చెప్తాను చూడండి. సో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో దీంట్లో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 1576 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 పోస్టులు అయితే ఉండడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మనకు ఆయుష్ డిపార్ట్మెంట్లో మనకు 61 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఒక్క పోస్ట్ అయితే అలౌట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి అయితే 80 పోస్టులు అనేది రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ పోస్ట్ వచ్చేసరికి 2050 పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం మేల్ అండ్ ఫీమేల్ బోత్ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ అనేది స్టార్టింగ్ 36,750 నుంచి 1,06,990 రూపీస్ వరకు అయితే పే స్కేల్ అనేది ఉంటుంది. సో బేసిక్ పే స్కేల్ అనేది 36,750 అన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాంట్లో మనకు ఎంత 80 మార్క్స్ అయితే 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్. సో దీంట్లో మనకు 80 మార్క్స్ని వదిలేసి మళ్ళీ 20 పాయింట్స్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ని బట్టి అలౌట్ చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ పేపర్ అనుకోండి. ఇక 20 మార్క్స్ వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే ఏదన్నా అవుట్సోర్స్ బేసిస్ అంటే కాంట్రాక్ట్ బేసిక్గా చేసినా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసినా వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేస్తే కనుక ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు 20 పాయింట్స్ లోపు అలౌ చేయడం, 20 పాయింట్స్కి సంబంధించిన మార్క్స్ అనేది అలౌట్ చేస్తారనమాట మీ ఎక్స్పీరియన్స్ని బట్టి. సో 80 మార్క్స్ అనేది మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎగ్జామ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మన వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో వెబ్సైట్ ఎగ్జామ్ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యారో లేదో అనేది కూడా మనం చూసుకోవచ్చు. మనకు వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ సో మనం అప్లై చేసేటప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత ఎస్ఎస్సి మేమో ఉండాలి, జీఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అండ్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక సో ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ సర్వీస్ అంటే మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఆ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. కాంట్రాక్ట్ బేసిక్ చేశారా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చేశారా అనేది. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ తర్వాత మనకు స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే 1 to 7th క్లాస్లో ఒక 2 క్లాసులు లేకపోతే ఒక క్లాస్ చదవారో గ్యాప్ ఉంటుంది కదా, సో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలని ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ. సో బీసీ వాళ్ళు అయితే లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అప్లై చేసేటప్పుడు. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్. సో లేటెస్ట్ ఇన్కమ్ కూడా మీరు ఉంచుకోండి మీ దగ్గర. లేటెస్ట్ ఇన్కమ్ కూడా అడగడం జరుగుతుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కూడా వైల్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్. ఒకవేళ మీరు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసినట్టయితే మీరు మీ సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది.
అండ్ అప్లికెంట్ ఫోటో అండ్ అప్లికెంట్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా వీటికి మీరు అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఉంచుకొని వెళ్ళండి. అప్లై చేసేటప్పుడు మీ కంప్యూటర్ మీ సేవకి వెళ్తారు కదా, కంప్యూటర్ షాప్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అప్లై చేయండి. సో ఏదన్నా ఒక సర్టిఫికేట్ మిస్ అయితే రిజెక్ట్ చేసేసారు, అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బీఎస్సీ నర్సింగ్. సో జీఎన్ఎం చేసినా ఓకే, బీఎస్సీ నర్సింగ్ చేసినా ఓకే. బీఎస్సీ నర్సింగ్ అండ్ జీఎన్ఎం చేస్తేనే మనము ఈ పోస్ట్కి అర్హులం అన్నమాట. అండ్ అదేవిధంగా మీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్తో రిజిస్టర్ అయి ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 46 ఇయర్స్ ఉండాలి. సో ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఏ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారంటే 1 జూలై 2024 నుంచి అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇక్కడ కేటగిరీ వైజ్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకు అప్ టు 5 ఇయర్స్ ఉంది. ఎక్సెప్ట్ అంటే వీళ్ళకి కాదు, ఎవరెవరికి ఎంప్లాయీ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ అండ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు అర్హులు కారన్నమాట. నాట్ ఎలిజిబుల్ అన్న ఏజ్ రిలాక్సేషన్కి నాట్ ఎలిజిబుల్. సో ఎక్సెప్ట్ దీస్ జాబ్స్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలిజిబుల్ 5 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ మాస్టర్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫీ విషయానికి వచ్చేసరికి మనకు ఎగ్జామినేషన్ ఫీ అనేది అందరు కట్టాల్సిందే, 500 అయితే కట్టాలి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో వీళ్ళు మాత్రం ఎలాంటి ఫీ అనేది కట్టాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు, బట్ ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టాలి అందరూ. సో ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అప్లికేషన్ ఫీ 200 ఉంటుంది కదా, అది కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కట్టాలి అంటే అదర్ స్టేట్ వాళ్ళే, ఓన్లీ అప్లికేషన్ ఫీ అదర్ స్టేట్ నుంచి అప్లై చేస్తారు కదా, వాళ్ళే అప్లికేషన్ ఫీ అనేది కట్టాలి. సో మన స్టేట్ వాళ్ళు అప్లికేషన్ ఫీ కట్టరాదు. అండ్ అదేవిధంగా ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి, అందరు ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సిందే. సో మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడే మీ డబ్బులు అనేవి కట్టేయాలి, అప్లికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టాల్సి వస్తుంది. సో అందరైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 28 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 14th అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్. అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అదే లాస్ట్ డేట్ అన్నమాట. తర్వాత విండోస్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది, అప్లికేషన్కి సంబంధించిన విండోస్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 16th నుంచి 17th వరకు అయితే చాయిస్ ఇస్తారు. సో మనం ఏమైనా మోడిఫై చేద్దాం అనుకుంటే, ఏమైనా రాంగ్ పడితే ఏమైనా మోడిఫై చేద్దాం అనుకుంటే 16 to 17 లోపు అయితే మనం మోడిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, 17th నవంబర్కి అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మేబీ అది డిలే కూడా కావచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ కూడా కావచ్చు, డ్యూ టు అది మనం చెప్పలేం కదా. బట్ ఇప్పుడైతే మనకు ప్రస్తుతానికి డేట్ ఇచ్చారు, ఏంది 17th నవంబర్ అయితే డేట్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. సో నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో తెస్తూ ఉంటా.